యోయో టీవీ. భారతీయ జనతా పార్టీ అంటే హిందుత్వం, హిందుత్వం అంటేనే బీజేపీ అనేలా పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ ఉంటుంది. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారు బీజేపీ. ముఖ్యంగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోడీ రాష్ట్రాల పర్యటనను ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణ పర్యటనలో మోడీ తెలుగులో ప్రసంగించి ఆకట్టుకున్నారు. గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ అదే మోడీ గ్యారంటీ అంటూ ప్రసంగించారు. ఒక్క తెలుగులోనే కాదు, వెళ్లిన ప్రతి రాష్ట్రంలో ఆ లోకల్ భాషలో మాట్లాడుతున్నారు. ఇక్కడ వరకు ఓ లెక్క చేసిన అభివృద్ధిని ఆయా లోకల్ భాషలో చెబుతూ ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు కొత్త ట్రెండ్గా మారుతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో తలమునకలయ్యాయి. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా వడివడి అడుగులు వేస్తోంది. బీజేపీకి ప్రధాన ప్రచారకర్తగా ప్రధాని నరేంద్ర మోడీనే వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రజలను ఆకర్షించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నెల 3నే రాష్ట్రాల పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోగా సుమారు 12 రాష్ట్రాల్లో ఆయన పర్యటించాలని, ప్రజలను బీజేపీ వైపు మళ్లించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా బీజేపీ అంత బలంగా లేని దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాని ఫోకస్ పెంచారు. తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రజలు బీజేపీని ఆదరించేలా పక్కా ప్రణాళికను రూపొందించారు. ఈ క్రమంలో ప్రధాని ఇటీవల తమిళనాడు, కేరళలో పర్యటించారు కూడా. అయితే ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధాని వస్తున్న ప్రధాన అవరోధం భాష సమస్య. ఇక్కడ మెజారిటీ ప్రజలకు హిందీపై పట్టు లేదు. ప్రధానికి మాత్రం హిందీలో అనర్గళంగా దంచికొట్టగల ఓర్పు, నేర్పు కూడా ఉన్నాయి. దీంతో ఆయన చెప్పేది ఏదైనా ఇక్కడి ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరడం ఇబ్బందిగా మారింది. ఈ గ్యాప్ను తగ్గించడంపై ఇప్పుడు బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హిందీయేతర రాష్ట్రాల్లో పర్యటించే సమయంలో చేసే ప్రసంగాలను ఏఐ సాంకేతికతను వినియోగించి తక్షణమే స్థానిక భాషల్లోకి తర్జుమా చేస్తారు. అంటే ఇవి వేరే వారి గొంతుతో ఉండవు. నేరుగా ఆయా భాషల్లో ప్రధాని మాట్లాడుతున్నట్లుగానే ప్రజలతో స్థానిక భాషలలో సంభాషిస్తున్నట్టుగానే ఉంటాయి. తద్వారా ప్రజలకు ప్రధానికి మధ్య భాషాపరమైన సమస్యను 100% తగ్గించవచ్చన్నది బీజేపీ వ్యూహం. దీంతో ప్రధాని చెప్పే కీలక విషయాలను ప్రజలు తమ తమ భాషల్లో సునాయాసంగా అర్థం చేసుకోగలుగుతారని పార్టీ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజలను ఈ తరహాలో ఆకట్టుకుంటే బీజేపీకి సానుకూలత పెరుగుతుందనేది కమలనాథుల ప్రధాన ఆలోచన. ఈ క్రమంలో ఆయన చేసిన ప్రసంగాలను అప్పటికప్పుడే స్థానిక భాషల్లో అనువదించనున్నారు. అంటే వేరే ఎవరు అనువదించినట్టుగా ఉండదు. స్క్రీన్ పై ప్రధాని స్వచ్ఛంగా సదరు స్థానిక భాషలోనే మాట్లాడినట్లుగా ఏఐ ప్రధాని ప్రసంగాలను తర్జుమా చేస్తోంది. ఎక్కడా చిన్న లోపం కూడా లేకుండా సదరు ప్రాంతీయ భాషలో ఎలాంటి ఉచ్చారణ సమస్యలు లేకుండా కూడా ఏఐ ఈ ప్రసంగాలను తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాదిన మంచి ఓటు బ్యాంకు ఉంది. యూపీ సహా పలు రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఉంది. దీనికి కారణం మాటల మాంత్రికుడిగా ప్రధాని మోడీ ఆయా రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవడమే. ఆయన చెప్పే హిందీ ప్రసంగాలు ఉత్తరాది వారిని అమితంగా ఆకట్టుకోవడమే. తద్వారా ఆయన ప్రజలకు చాలా దగ్గరగా చేరువయ్యారు. అదే దక్షిణాదిని తీసుకుంటే భాషాపరమైన ఇబ్బంది ప్రధాని మోడీకి దక్షిణాదిలోని ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రజలకు తటస్థంగా ఉంచింది. ఆయన ఎక్కడైనా ప్రసంగాలు చేసినా వాటిని ఇతర నేతలు తర్జుమా చేసినా మక్కీకి మక్కీ మోడీ చెప్పినట్లు మనసును హత్తుకునేటట్టు ఉండవు. దీంతో ఓటు బ్యాంకు బీజేపీకి చేరువ కాలేకపోతోందని నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ సాయంతో మోడీ ప్రసంగాలను తక్షణమే స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి ప్రజలకు చేరువ కావాలని కమలనాథులు ప్లాన్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు పెరగడంతో పాటు కేంద్రంలో ప్రధాని మోడీ తమకు ఏం చేస్తున్నారో కూడా వారికి అర్థం కానుందని, ఇది తమకు ఓటు బ్యాంకును మోసుకు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐ ఆధారిత టూల్ ద్వారా మోడీ ప్రసంగాలను అనువదించి ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయనుంది. మరి బీజేపీ ఏఐ వ్యూహం ఏ మేరకు ఇది ఫలిస్తుందో చూడాలి.